హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే ధ్రువ్కి బాతింగ్ అయిపోయింది. సో బాతింగ్ అయిపోయాక సన్కి కాసేపు పెడతాము. ధ్రువ్ రెడీ అవుతున్నారు. ఇప్పుడే ధ్రువ్ బాత్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ టోస్ట్. ఆల్రెడీ విక్కేళ్ళి తెచ్చేసాడు, తినాలంటే. ఇప్పుడే టోస్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట. పీనట్ బటర్ అండ్ బ్రౌన్ బ్రెడ్. ఇది మా ఫేవరెట్ హెల్తీ అండ్ లైట్గా ఉంటుంది. అందులో మనము లేట్గా టిఫిన్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఈ చిన్న బ్రేక్ఫాస్ట్ అయితే కరెక్ట్. మోస్ట్లీ మాది బ్రేక్ఫాస్ట్ ఉండదు, బ్రంచ్ ఉంటుంది. బ్రంచ్ ఇది తర్వాత 1 o'clockకి బ్రెడ్ టోస్ట్ అన్న సరిపోతుంది. హెల్దీ ప్లస్ ఫ్యాట్ లాస్ కూడా ఈజీగా అయిపోతుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. యూజువల్ ఇప్పుడు 2 meals కొంచెం హెవీగా తింటాం కాబట్టి ఫస్ట్ మీల్ లైట్గా ఉంటే మాకు బ్యాలెన్స్ అయిపోతుంది, ఎక్కువ ఫ్యాట్ ఉండదు అనమాట. అండ్ ఇప్పుడు యూజువల్గా మాది 10 o'clockకి 10:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇప్పుడు 10:05 అయింది. అండ్ వ్లాగ్స్ చూస్తాము. మా ఫేవరెట్ వచ్చేసి సౌరవ్ జోషి అండ్ టైగర్ వైటీ. డైలీ వీళ్ళు మార్నింగ్ 7 o'clock పెడతారు. మేము 10 o'clock అంతా లైన్గా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేయడం. సో డైవర్స్ కోసం మేము ఒక కంటైనర్ పెట్టుకున్నాము. అండ్ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాం దాంట్లో. అండ్ ఆల్సో సేఫ్గా ఉంటాయి దీనిలో ఉంటే. స్మెల్ కూడా బయటికి రాదు. అండ్ ఆల్సో ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. గైస్, సో ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట కిందకి. లంచ్ ప్రిపేర్ అవుతుంది. మమ్మీ ఏం చేస్తున్నావు లంచ్? పప్పు, చిక్కుడుకాయ, ఎగ్ ఫ్రై. నా ఫేవరెట్ చిక్కుడుకాయ. హాయ్ హాయ్ చెప్పు డాడీకి హాయ్. ఇదిగో బుజ్జులు, చిన్న బుజ్జులు. ఇదిగో హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా రేపు వరంగల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఓన్లీ 1 day ట్రిప్పే. ఓన్లీ భద్రకాళి టెంపుల్కి ఇంకా 1000 Pillar టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనకైతే 1 day ట్రిప్ అయితే ఏం అవసరం లేదు క్లోతింగ్. కానీ చిన్న బేబీ ఉంటారు కాబట్టి చాలా బట్టలు, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసుకెళ్ళాలి కదా. సో నాకు దగ్గర అయితే డైపర్ బ్యాగ్ ఉంది. ఇది ఆల్రెడీ నేను బేబీ ధ్రువ్ పుట్టక ముందుకే తెచ్చాను అనమాట. దీంట్లో అయితే ఫుల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచి పట్టేస్తాయి. ఇక్కడ కూడా ఒకటి వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మనకి ఏమన్నా లీకేజ్వి బాటిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంకోటి అయితే నార్మల్ హ్యాండ్ బ్యాగ్, ధ్రువ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ వాడి కోసం అయితే ఒక మస్లిన్ టవల్, కొన్ని కర్చీఫ్స్, ఇంకా ఎక్కువ బట్టలు. ఎన్ని బట్టలు ఉన్నా ఎంత తీసుకుంటే అంత బెస్ట్. మళ్ళీ పార్టీ వెళ్ళినా దానికి యూజ్ అవుతుంది కదా, దానికోసం. అండ్ డైపర్స్ కూడా ఎక్కువనే పెట్టుకోవడం బెస్ట్. అండ్ వైప్స్. అప్పుడు వేరే వైప్స్ వాడాను. అవి వాడితే ఏమైందంటే మొత్తం ర్యాష్ లాగా వచ్చింది. తప్ప నుంచి మళ్ళీ మదర్స్ స్పర్ష్కే వెళ్ళామన్నమాట. అండ్ ఇదేమో ర్యాష్ క్రీమ్. ఇదొకటి. ఇదైతే రీసెంట్గా కొన్నాము, బేబీ క్యారియర్. చూడాలి ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో. ఇంకా చిన్నవి, ఓన్లీ 2 months కదా, యూజ్ అవుతలేదో చూద్దాం. ఇదైతే ఒక డ్రై షీట్. నేనైతే ఇంకా డిస్పోజబుల్ కూడా తీసుకున్నాను, జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేసేయడానికి. ఇవైతే ఒకవేళ మనకి ఏదైనా డైపర్ చేంజింగ్కి దానికి యూజ్ అవుతుంది. ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ అంతా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా. మనకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ కొన్ని హుడెడ్ టవల్స్, వాడిని ఎత్తుకోవడానికి యూజ్ అవుతుంది కదా, ఇలాంటి టవల్స్ కొన్ని తీసుకున్నాను. అండ్ బేబీ క్యారియర్ అయితే మస్ట్, మనం క్యారీ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అండ్ క్యాప్స్, కొన్ని మిటన్స్, కొన్ని సాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇంకొక టాయ్ ఏడుస్తూ దానికోసము. పాసిఫైర్స్ అవి కూడా అవన్నీ పెట్టుకోవాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. రేపైతే వరంగల్కి వెళ్తాం కదా, అవన్నీ ట్రిప్స్ కూడా చూస్తాము.
అండ్ ఇప్పుడే పడుకొని లేచాడు అనమాట. ఇంక ఇప్పుడైతే ఫీడింగ్ చేయాలి. హాయ్ గాయస్, టైం వచ్చేసి 12:10 అవుతుంది. మా ధ్రువ గారు ఇంకా పనుకోలేదు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే డైపర్ చేంజింగ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 అవుతుంది ఇప్పుడు పడుకునేసరికి. ఇంకా మళ్ళీ 3 o'clock ఒకసారి, ఇంకా నెక్స్ట్ అయితే 5కి ఆర్ 7కి అలా లేస్తాడు. ఇది మా రొటీన్. న్యూ బోర్న్ బేబీతో ఇదే వచ్చింది బాధ. నైట్స్ మనం లేపుతూ ఉంటారు, మార్నింగ్స్ మనకు నిద్ర పట్టదు. బేటా హాయ్ చెప్పు. హాయ్ ఆడియన్స్, హాయ్. మా ధ్రువ అయితే నైటే చాలా యాక్టివ్ ఉంటాడు. అదిగో చూడండి అవుతున్నాడు. హాయ్ ధ్రువ్ సే హలో. హలో హలో గైస్. బర్పింగ్ టైం ఇప్పుడు. ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్, బర్పింగ్ అంతకంటే ఇంపార్టెంట్. అరగకపోతే మొత్తం కక్కేసుకుంటారు అనమాట. నిద్ర వచ్చేస్తుంది మా ధ్రువ్కి. అది మ్యాటర్. మిల్క్ ఎంత తాగుతారో దానికి బర్పింగ్ కూడా అంతే ఇప్పియాలి, లేకపోతే మనమే రిగ్రెట్ అవుతాం. 5 minutes పడుకోగానే పాలు వచ్చేస్తాయి నోట్లోంచి. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అందుకే బర్పింగ్కి చాలా టైం అవుతున్నా కానీ మేము బర్పింగ్ చేయించే పనుకోబెడతాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:45 అయింది. ఇంకా ధ్రువ పనుకోలేదు. ఏం ధ్రువ ఆడుకుందామా? ఈజ్ యాక్టివ్ టూ మచ్. పడుకో.